నమస్తే. దిస్ ఇస్ అనుష కుమల్. సో అబ్రాడ్ ఎడ్యుకేషన్ గురించి చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. రీసెంట్ చేంజెస్ వల్ల కూడా కొత్త కొత్త డౌట్స్ ఎరేజ్ అవుతున్నాయి. సో దానికి సంబంధించి క్లారిటీ తీసుకునేందుకు నేను వచ్చేసాను హిమాయత్ నగర్ లో ఉన్న ఓరియంట్ స్పెక్ట్రా. సో ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు శివాని, యూరోప్ డెస్టినేషన్ హెడ్ అనమాట. సో తనతో మాట్లాడదాం. నమస్తే అండి. హలో అండి. హాయ్. హలో. అయితే ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు జర్మనీ. సో ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అంటే అంత ప్రిఫరెన్స్ ఎందుకు ఉందంటే ఏం చెప్తారు? నేను వచ్చేసి ఓవర్సీస్ ఇండస్ట్రీలో లాస్ట్ 10 years గా వర్క్ చేస్తున్నానండి, స్పెషల్లీ జర్మనీలో. ఓకే. అండ్ మనం లాస్ట్ 10 years ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ 2 years లో జర్మనీ పైన ఉన్న అవేర్నెస్ చాలా పెరిగింది. సో థ్యాంక్స్ టు సోషల్ మీడియా. సో దీనివల్ల చాలా మందికి జర్మనీ అంటే ఏంటి ఒక అవగాహన వచ్చింది. సో బేసికలీ జర్మనీ ఎందుకు వెళ్తున్నారు ఎక్కువ మంది అంటే, మనం ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే ఒకటి చూసుకునేది క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం చూస్తారు. ట్యూషన్ ఫీజ్, మనం అఫోర్డబుల్ ట్యూషన్ ఫీజ్ ఉందా లేదా చెక్ చేసుకుంటారు. థర్డ్ థింగ్ వచ్చేసి ఎంత సేఫ్ అండ్ సెక్యూర్, మన పిల్లల్ని పంపించినప్పుడు ఆ కంట్రీ ఎంత సేఫ్ అనేది కూడా చెక్ చేసుకుంటారు. ఫోర్త్ వన్ వచ్చేసి వాళ్ళు ఒక 5 years ఉన్నా 6 years ఉన్నా మళ్ళీ తిరిగి వచ్చేస్తారా, అక్కడే జాబ్స్ కానీ సెటిల్మెంట్ కానీ ఉంటుందా లేదా చెక్ చేసుకుంటారు. సో ఈ పాయింట్స్ అన్ని కూడా చూసుకుంటే జర్మనీ అన్ని పాయింట్స్ మనకు అక్కడ సాటిస్ఫై చేస్తుంది. సో మీరు జర్మనీ చూసుకుంటే, జర్మనీ ఇస్ ఫేమస్ ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్. మనం వరలో తీసుకుంటే అక్కడ చాలా టాప్ రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి. అండ్ అఫోర్డబుల్ ట్యూషన్ ఫీస్, మీరు యుఎస్ కానీ ఇంకేదైనా కంట్రీస్ తో కంపేర్ చేసుకున్నప్పుడు అక్కడ మినిమం 30-40 lakhs కావాలి. అదే మన జర్మనీ తీసుకుంటే చాలా వరకు పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఈ పబ్లిక్ యూనివర్సిటీస్ ఏంటంటే అసలు ట్యూషన్ ఫీజ్ ఏమీ చార్జ్ చేయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాయి. అండ్ పబ్లిక్ యూనివర్సిటీస్ కాకుండా మనకి ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకుంటే మనకి మినిమం స్టార్టింగ్ 8 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనకి 8 lakhs లో కంప్లీట్ మాస్టర్స్ డిగ్రీ కూడా కంప్లీట్ చేయొచ్చు. వేరే కంట్రీస్ లో 8 lakhs ఒక సెమిస్టర్ కి పెడతారు, బట్ మన జర్మనీ వచ్చేటప్పటికి మనకి 8 lakhs లో మాస్టర్స్ డిగ్రీ మొత్తం కూడా కంప్లీట్ చేయొచ్చు. సో మనకి మినిమం 8 lakhs నుంచి 25 lakhs వరకు బడ్జెట్ రేంజ్ ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే సేఫ్ అండ్ సెక్యూరిటీ. సో మనకి జర్మనీ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా విత్ ఇన్ ద స్టేట్ మొత్తం ట్రాకింగ్ ఉంటుంది యాజ్ పర్ ద జర్మన్ గవర్నమెంట్ సెక్యూరిటీ పరంగా తీసుకున్నప్పుడు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి, సరే మనకు 2 years ఉన్నాము, యూఎస్ అయితే H1B ఇస్తారు, సిటిజన్షిప్ వస్తుంది అని అనుకుంటారు. జర్మనీ ఏమిస్తుంది? జర్మనీ ఏంటంటే మనకు 22 months కనుక ఫుల్ టైం వర్క్ చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ గా బ్లూ కార్డ్ అనే ఆప్షన్ కి అప్లై చేసుకోవచ్చు. అలా బ్లూ కార్డ్ పైన ఇంకొక 1 year వర్క్ చేస్తే వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చేస్తుంది. సో జర్మనీ వెళ్ళే రీజన్స్ ఏంటంటే, ఒకటి క్వాలిటీ ఎడ్యుకేషన్, అఫోర్డబుల్ ట్యూషన్ ఫీస్, రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ సెటిల్మెంట్. సో జర్మనీ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అంటే మంచి గైడెన్స్ కోసం కొంచెం ఆప్షన్స్ తక్కువగా అనిపించాయి నాకు రీసెర్చ్ చేసినప్పుడు హైదరాబాద్ లో. సో మీరు మీ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? సో మన దగ్గర ఏంటంటే ఇప్పుడు లాస్ట్ 1 to 2 years లో జర్మనీ బాగా అవేర్నెస్ వచ్చిన తర్వాత చాలా కన్సల్టెన్సీస్ జర్మనీ ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేశాయి. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా తీసుకుంటే హైదరాబాద్ లో ఎక్కువ కన్సల్టెన్సీస్ కూడా లేవు జర్మనీ ప్రాసెస్ చేసేవాళ్ళు. అదే మన ఓరియంట్ స్పెక్ట్రా స్పెషాలిటీ ఏంటంటే, లాస్ట్ 15 years నుంచి ఓరియంట్ స్పెక్ట్రా జర్మనీ స్టూడెంట్స్ సెండ్ చేస్తా ఉంది, ప్రాసెస్ చేస్తా ఉన్నాము. అందులో స్పెషల్లీ నేను వచ్చేసి లాస్ట్ 10 years గా వర్క్ చేస్తున్నాను. మనం చాలా మంది స్టూడెంట్స్ ని పబ్లిక్ యూనివర్సిటీకి ప్రాసెస్ చేసాము, ప్రైవేట్ యూనివర్సిటీ కూడా ప్రాసెస్ చేసాము. స్టార్టింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ సెలక్షన్, కోర్స్ సెలక్షన్ దగ్గర నుంచి వాళ్ళు రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాంపస్ లో ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి, అకామిడేషన్ వరకు మొత్తం ఎండ్ టు ఎండ్ మనం హెల్ప్ చేస్తాం. కౌన్సిలింగ్ కానివ్వండి, అప్లికేషన్స్ కానివ్వండి, వీసా ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలి, స్లాట్స్ ఎట్లా బుక్ చేసుకోవాలి. వీసా రావాలి అంటే మనం ఎక్కడ కేర్ఫుల్ గా ఉండాలి. సో జర్మనీ చాలా మందికి తెలీదు వీసా ప్రాసెస్ ఎట్లా ఉంటది ఏంటంటే, మనం ఏంటంటే మనం వెళ్తే ఎలా చేసుకుంటాము ప్రాసెస్, అలాగే దగ్గరుండి మన ప్రతి స్టూడెంట్ కూడా జర్మనీకి పంపిస్తాం. సో యూజువల్ గా జర్మనీ అనగానే అంటే కొంత డౌట్స్ ఉన్నాయి బయట. అంటే జర్మనీకి వెళ్ళాలి అంటే జర్మనీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలా, ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి. దానివల్ల జర్మనీకి వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేకపోతున్నారు కొంతమంది. సో అలాంటి వాటికి ఏం చెప్తారు? మనకి జర్మనీ వెళ్ళాలి అంటే లాంగ్వేజ్ మస్ట్ ఏం కాదండి. మనకి ఇంగ్లీష్ థాట్ మాస్టర్స్ ప్రోగ్రామ్స్ కి మాత్రం మనం ప్రాసెస్ చేస్తాం. వేరే మనకి యూఎస్ వెళ్ళినా యూకే వెళ్ళినా అయితే మనకి క్లాస్ రూమ్ లో ఇంగ్లీష్ చెప్తారు, ఓన్లీ అట్లాంటి వాటికి మాత్రమే మనం జర్మనీ ప్రాసెస్ చేస్తాం. సో అక్కడికి వెళ్ళి చదువుకోవాలి అంటే జర్మన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాల్సిన అవసరం లేదు, మ్యాండేటరీ అయితే కాదండి. బట్ వేరే కంట్రీ వెళ్తున్నప్పుడు లాంగ్వేజ్ వస్తే మనకి అది అడ్వాంటేజ్ అవుతుంది, కాబట్టి నేర్చుకుంటే మనకి అడ్వాంటేజ్. బట్ ఆ జర్మనీ లాంగ్వేజ్ లేకుండా జర్మనీ వెళ్ళలేరు అనేది మాత్రం ఒక అపోహ మాత్రమే. సో జర్మనీకి ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం మాత్రమేనా మీరు హెల్ప్ చేసేది, లేదంటే నేను అక్కడ వెళ్ళాలి, సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, జాబ్ చేయాలనుకుంటున్నాను, అక్కడ ఉండాలి అనుకుంటున్నాను అనే వాళ్ళకి కూడా గైడెన్స్ ఏమైనా ఉంటుందా? సో మనం వచ్చి బేసికల్లీ ఇక్కడ స్టూడెంట్ వీసాకి ప్రాసెస్ చేస్తామండి. అంటే ఒక స్టూడెంట్ ఏమీ తెలియకుండా మన దగ్గరికి బ్లైండ్ గా వచ్చినప్పుడు అసలు జర్మనీ అంటే ఏంటి అన్న దగ్గర నుంచి, ఏమేమి ఎగ్జామ్స్ రాయాలి, ఏమేమి ట్రైనింగ్స్ తీసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి దగ్గర నుంచి
వీసా వరకు కంప్లీట్ గా మనం గైడెన్స్ ఇస్తాము. రేపొద్దున వీసా వచ్చిన తర్వాత కూడా మాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, మాకు ఏదైనా హెల్ప్ కావాలి అంటే కూడా మాకున్న రిసోర్సెస్ ద్వారా వాళ్ళకి పార్ట్ టైం జాబ్స్ కానివ్వండి, అకామిడేషన్ కానివ్వండి, ఫస్ట్ మనం బేసిక్ గా ఒక వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఏమేమి కావాలో ఆ సర్వీసెస్ అన్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఎవ్రీ ఇయర్ మీరు చేసే ఎడ్యుకేషన్ ఫేర్ ఏదైతే ఉందో ఈ ఇయర్ కూడా కండక్ట్ చేస్తున్నట్టున్నారు కదా? అవునండి, మనకి 8th మార్చ్న తాజ్ డెక్కన్ లో మనం వరల్డ్ ఎడ్యుకేషన్ ఫేర్ చేస్తున్నాము. దాని ఫెసిలిటీస్ ఏంటి, ఎవరు రావచ్చు, దాని గురించి కూడా చెప్పండి. సో ఇక్కడ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ జర్మనీ అండ్ వేరే యూరోపియన్ కంట్రీస్ నుంచి 15+ యూనివర్సిటీస్ వాళ్ళు వస్తున్నారు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ ఫేర్ కి రావడం వల్ల అడ్వాంటేజెస్, మనం ప్రాసెసింగ్ చార్జెస్ అప్ టు 30,000 వరకు డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాము ఫేర్ అటెండ్ చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఫ్రీ IELTS అండ్ TOEFL ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ TOEFL 4,000 డిస్కౌంట్ కూపన్స్ కూడా ఇస్తాము. అలాగే అసలు జర్మనీ అంటే ఏంటో తెలియదు, ఎస్పెషల్లీ హైదరాబాద్ మార్కెట్ కి చాలా కొత్త కాబట్టి మనం చెప్పడం కంటే కూడా ఆల్రెడీ జర్మన్ యూనివర్సిటీ వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా జర్మనీలో ఎలా ఉంటది, ఎంత సెక్యూర్, అలాగే స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా, యూనివర్సిటీ వాళ్ళు ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కి గ్యారంటీ ఇస్తారా, పార్ట్ టైమ్స్ కి ఏమైనా ఉంటుందా, వాళ్ళు ఏమైనా ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తారా, అట్లాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు కావాలి అనుకుంటే కనుక తప్పకుండా మీరు 8th మార్చ్ తాజ్ డెక్కన్ కి రండి. సో దట్ మీరు 15+ యూనివర్సిటీస్ ని 1-to-1 ఇంటరాక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీతో పాటు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా జర్మనీకి ప్లాన్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసి స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్ లో జర్మనీ ప్రాసెస్ చేసే వాళ్ళు చాలా తక్కువ కాబట్టి ఇప్పుడున్న వేరే కంట్రీ సిచ్యువేషన్ తీసుకుంటే చాలా మంది జర్మనీ వెళ్తున్నారు. బట్ జర్మనీ ప్రాసెస్ ఒక ఎక్స్పర్ట్ లో చేతిలో పెడితే ఎంత ఈజీగా వీసా వస్తుందో, ఒక రాంగ్ స్టెప్ చేయడం వల్ల వీసా కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఎడ్యుకేషన్ ఫేర్ కి వస్తే మేము కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తాం. సో వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా ఉంది. Yes, one stop destination, especially for Germany and France. ఓకే. సో స్టూడెంట్స్ కి చాలా యూస్ఫుల్. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం శివాని గారు. Thank you so much, Andy.